హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని. అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయిత. మీకు తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ పరీక్షలు మొదలయ్యాయి. దీంట్లో చాలామంది గతంలో రాసిన వాళ్ళు చాలామంది ఎస్కేప్ అయ్యారు, చాలామంది రాయలేదు కూడా. మరి రాస్తున్న వాళ్ళు సీరియస్ ఆస్పిరెంట్స్, మరీ ముఖ్యంగా ఇన్ సర్వీస్ టీచర్లు మార్కులు అనుకున్న వారికి సంబంధించి ఒక ఆశ ఉంటుంది. పేపర్ ఎలా వచ్చిందో అని తెలుసుకుంటూ ఉంటారు, అన్ని ఛానల్ చూస్తూ ఉంటారు. ఆ చూస్తూ ఉన్న క్రమంలోనే చదవడం మర్చిపోతారు. మరి ఈరోజు పేపర్ ఎలా వచ్చింది? ఈరోజు మీకు తెలుసు, లాంగ్వేజ్కి సంబంధించి మనకు రేపటి నుండి పేపర్ 2 మరియు పేపర్ 1 ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి దీన్ని బట్టి మనం ఏమైనా మార్పులు చేసుకోవాలా మన ప్రిపరేషన్లో, లేక ఇలాగే కొనసాగించాలా? పేపర్ ఎలా వస్తున్నాయి, భవిష్యత్తులో ఎలా వస్తాయి అనే విషయాలను క్లారిటీగా జెన్యున్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. పేపర్ ఎలా ఉంది అంటే, పేపర్ స్టాండర్డ్గా ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ప్రశ్న స్వరూపం మారడం జరిగింది. బాగా చదివిన వాళ్ళకు మాత్రమే మంచిగా అనిపించింది, బాగా చదివిన వాళ్ళకు మాత్రం మంచి అనిపించలేదు, టఫ్ అనిపించింది. పేపర్ ఎప్పుడు కూడా టఫ్గా ఉండదు. పేపర్ ఎప్పుడు కూడా బాగా ప్రిపరేషన్ అయితే ఈజీగా ఉంటుంది, పూర్తిగా చదివితే ఈజీగా ఉంటుంది, సగం చదివితే టఫ్గా ఉంటుంది. పూర్తిగా కవర్ చేయకపోతే, బాగా రివిజన్ చేయకపోతే కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా స్టాండర్డ్గా ఉంటుంది, చదివిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ పేపర్లు రివిజన్ చేసిన వారికి బాగా అవకాశం ఉంటుంది, ఎక్కువసార్లు ప్రాక్టీస్ బిట్స్ చేసిన వారికి అవకాశం ఉంటుంది. ఏ పరీక్ష అయినా అంతే. మీరు చదవకుండా ఏమాత్రం 100%కి 50% చదివి 100% ఎక్స్పెక్ట్ చేస్తే చాలా పొరపాటు, తప్పు. కాబట్టి మీరు చదువుతున్నది ఏదో సీరియస్గా చదవండి, రివిజన్ చేసుకోండి, ప్రాక్టీస్ బిట్స్ బాగా చేయండి. మళ్ళీ ఈ టాపిక్లో ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి, ఈ టాపిక్లో తక్కువ ప్రశ్నలు వచ్చాయి అని వాటిపైన ఫోకస్ చేస్తే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే ఈరోజు వచ్చిన ప్రశ్నపత్రం రేపు రాదు, రేపు వచ్చిన టాపిక్లు ఎల్లుండి రావు. కాబట్టి మీరు ఇలాగే తూర్పుకు, పడమడకు, ఉత్తరానికి, పశ్చిమానికి తిరుగుతూ ఉంటే మీకు దిక్కు లేకుండా పోతారు. బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు దిశ అనేటువంటిది కరెక్ట్గా వెళ్తున్నారు, కాకపోతే చదివింది పర్ఫెక్ట్గా చదవండి. ఇంకొక విషయం, చాలామంది అభ్యర్థులు మాకు మార్కు పెరగలే, గతంలోనే మార్కులు పెరిగాయి, అయినా ఎవరు రాయట్లేదు కాబట్టి మేము రాయమని చదవకుండా లేజీగా ఉండి తమకు తాము చెప్పుకొని ప్రశాంతంగా ఇంట్లో ఉంటున్నారు. సెంటర్లు ఖాళీగా ఉంటున్నాయి, కానీ విజేతలతో సెంటర్లు నిండిపోతున్నాయి. మరి మీరు విజేతలు అయితే ఖచ్చితంగా రాయండి. రాస్తే కొత్త విషయాలు తెలుస్తాయి, బాధ్యతలు తెలుస్తుంది, తప్పులు తెలుసుకుంటారు అనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పగలను. మరి సైకాలజీ విషయానికి వస్తే మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు సైకాలజీ నాకు వదిలేయండి, భవిష్యత్తులో మళ్ళీ చెప్తాను, పిఐ నాకు వదిలేయండి. విజేతలందరూ మన దగ్గరనే ఉంటారు, మన పుస్తకాలు చదువుతారు, మన క్లాస్లో వింటారు. మీకోసం మళ్ళీ చెప్తున్నాను, పేపర్ 1, పేపర్ 2 అభ్యర్థులకు సైకాలజీలో 30 మార్కులు మాకు వదిలేయండి. ఎందుకంటే రెగ్యులర్గా రిపీటెడ్గా అవే బిట్లు వస్తున్నాయి. ఏ బిట్లు అంటే మీకు తెలుసు, మన యాప్లో ఉచితంగా పేపర్ 1 వారికి 10 టెస్టులు పెట్టాం, పేపర్ 2 వారికి 10 టెస్టులు పెట్టాం, పూర్తిగా ఉచితం. 2 కూడా మీరు రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. అది ప్రాక్టీస్ చేసుకొని వివరణ కూడా, ఎక్స్ప్లెనేషన్ కూడా విని వెళ్ళండి. ధైర్యంగా అదే ప్రశ్నలు రాకపోతే మళ్ళీ మీరు ఖచ్చితంగా యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. కానీ వీటిని విస్మరించకుండా పరీక్షకు వెళ్ళి బోర్లా పడకండి. కామన్గా, రిపీటెడ్గా, రెగ్యులర్గా ఎక్కువ మార్కులు వస్తున్న టాపిక్లన్నిటిపైన మనం ప్రశ్నలు చేసి మన యాప్లో ఉచితంగా పెట్టాం. మరి ఎలా రాయాలి అంటే సింపుల్, ప్లే స్టోర్లో మన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటారు. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకున్నాగానే మీకు తెలుసు, మన యాప్లో ఈ ఐకాన్ కనిపిస్తుంది, దీన్ని నొక్కండి. కంటెంట్ పైన నొక్కండి. సార్ లాక్ ఉంది కదా అనకండి, కంటెంట్ పైన నొక్కండి. నొక్కిన తర్వాత మీకు తెలుసు అక్కడ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది, 10 రోజుల టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. మీరు ఎప్పుడైనా రాసుకోండి, ఎన్నిసార్లు అయినా రాసుకోండి. సిలబస్ ప్రకారం నీట్గా, సిలబస్తో సంబంధం లేకుండా మీరు ఇన్ సర్వీస్ టీచర్లైనా రెగ్యులర్ అయినా మార్కులు పెంచుకోవడానికి ఏకైక సువర్ణ అవకాశం మా వంతుగా ఉచితంగా. కాబట్టి మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కు మెసేజ్ చేయండి. వాట్సాప్ 9985011357. మరి హెచ్డబ్ల్యూ చాలామంది హెచ్డబ్ల్యూలో మొదట్లో ఆరంభ సూరత్వంగా ఉన్నారు, ఎక్సలెంట్గా చదవాలి, పొడవాలి అనుకున్నారు. పోస్టుల సంఖ్య తగ్గుతున్నాయి అనగానే తగ్గారు, జస్ట్ ఒక్క మాటకు తగ్గారు.
వీళ్ళు ఎలాగూ మనకు కాంపిటీషన్ కాదే కాదు. మరి మీకు మళ్ళీ చెప్తున్నాను, పోస్టులు మనిషికి ఒక పోస్టు ప్రభుత్వం వేయదు. వాళ్ళు వేసిన దాన్ని బట్టి మన ప్రిపరేషన్ కొనసాగించాలి. మరి ఏం చదువుతారు? భవిష్యత్తులో అన్ని పోస్టుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. హెచ్డబ్ల్యూ అభ్యర్థులు చాలా సువర్ణ అవకాశం, మంచి ఉద్యోగం, సేవ చేసే ఉద్యోగం, డిఫరెంట్ ఉద్యోగం, పేరులోనే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్. నాకు ఇక్కడ వస్తుందిలే, నా వల్ల కాదులే, వేరే వాళ్ళకి వస్తుంది. అవును, వేరే వాళ్ళకే వస్తుంది. ఇంత బలంగా నువ్వు నమ్మినప్పుడు మనం ఏది నమ్మితే అదే విజయం. కాబట్టి మీరు అంత బలంగా నమ్మారు కాబట్టి మీకు రాదు. కాబట్టి నాకు వస్తుంది అంటే వస్తుంది. మెదడులో ఏ విత్తనం వేస్తే అదే చెట్టు వస్తుంది. ఏపీహెచ్డబ్ల్యూలో చిన్న ఉద్యోగం కాదు. నీకు రాదనుకో, పక్కవాడికి వస్తుంది, తెలిసిన వాడికి వస్తుంది. అది శాపంగా మారుతుంది, పాపంగా మారుతుంది. చదివే ఉద్దేశం లేక, చదివే ఓపిక లేక, మంచి లగ్జరీ లైఫ్ అనుభవించాలని కోరిక ఉన్నా, అవకాశం ఉన్నా, లేజినెస్తో కష్టపడే తత్వం లేక వదిలేసుకుంటున్నాం. ఏపీహెచ్డబ్ల్యూ చిన్న ఉద్యోగం కాదు, తక్కువ పోస్టులు ఉంటాయి, ఎక్కువ ప్రిపేర్ కావాలి. కాబట్టి పోస్టుల సంఖ్య తక్కువగానే చాలామంది పిట్టల్లాగా రాలిపోయారు. ఆ పిట్టెలు పోటీ కాదు మిత్రులారా. కన్సిస్టెన్సీగా, కంటిన్యూస్గా, సీరియస్గా చదవండి. ఏపీహెచ్డబ్ల్యూ బీఈడి వాళ్ళకి సువర్ణ అవకాశం. మీరు కాకపోతే ఎవరైనా ఉంటారు, కానీ మీరుండాలి. చూస్తున్నారు కాబట్టి, వీడియో వింటున్నారు కాబట్టి మా మాటలు. మంచి ఉద్యోగం మిత్రులారా, మంచి జీతం. దానికి సంబంధించి నేను ఎప్పుడో క్లాసులు, మీరు రెడీమేడ్ పుస్తకాలకు స్వస్తి చెప్పే కాలం వచ్చేసింది. పేపర్ స్టాండర్డ్ పెరిగింది. ఇది మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఫుల్ కోర్స్, సైకాలజీ నుంచి, ఫిలాసఫీ నుంచి, సోషల్ నుంచి, అది మీరు చదువుకోలేరు. ఆ మెటీరియల్ మీరు గ్యాదర్ చేసుకోలేరు. రెడీమేడ్ పుస్తకాలు నమ్మకండి. మేమే క్లాసులు, ఇంగ్లీష్లో మెటీరియల్, తెలుగులో మెటీరియల్, తెలుగులో పరీక్షలు, ఇంగ్లీష్లో పరీక్షలు పెట్టాం. దాంతోపాటుగా ఉచిత టెస్ట్ సిరీస్ కూడా పెట్టాం. కేవలం టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే 90 days ప్లాన్ పెట్టాం. అతి త్వరలో చూస్తుండగానే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు పోస్టుల సంఖ్య తేలాక నువ్వు చదివితే అంతవరకు విజేతలు తేలిపోతారు. వాళ్ళు గాల్లో ఉంటారు. నువ్వు భూమి మీద ఉన్న లాభం లేదు మిత్రులారా. కాబట్టి ఏపీహెచ్డబ్ల్యూలో చిన్న తక్కువ అంచనా వేయకండి. మీకు రాకపోతే ఎవరికైనా ప్రభుత్వం ఇస్తుంది. ఆర్భాటంగా ఉత్సవం చేసి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తుంది. దాంట్లో నువ్వు లేకపోతే చూస్తూ కూర్చుంటే, మనం చూసే వాళ్ళలో ఉండకూడదండి, ఆడే వాళ్ళల్లో ఉండాలి. చప్పట్లు కొట్టే వాళ్ళ దాంట్లో కాదు, కొట్టించుకునే దాంట్లో ఉండాలి. కాబట్టి మిత్రులారా, మంచి అవకాశం ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు. డిఎస్సి పడబోతుంది. డిఎస్సి కూడా ఈ హెచ్డబ్ల్యూ ఉపయోగపడుతుంది. ఏపీహెచ్డబ్ల్యూ అన్ని చదివితే డైట్కి ఉపయోగపడుతుంది, బీఈడి లెక్చర్కి ఉపయోగపడుతుంది, డిప్యూటీ డిఓ లాంటి వాటికి ఉపయోగపడుతుంది, డిఎస్సికి ఉపయోగపడుతుంది, జనరల్ స్టడీస్ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటికి ఉపయోగపడుతుంది. కాబట్టి సువర్ణ అవకాశాన్ని, చేతిలో చాక్లెట్ ఉంది, చేతిలో బంగారం ఉంది. మీరు చాక్లెట్ ఎంచుకుంటే పళ్ళు పుచ్చిపోతాయి, బంగారం ఎంచుకుంటే మెరిసిపోతారు. మీరు ఖచ్చితంగా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. డిస్క్రిప్షన్లో లింకులు ఉన్నాయి. ఏపీ టెట్ డిఎస్సి గ్రూపులు, అదేవిధంగా మీకు తెలుసు ఏపీహెచ్డబ్ల్యూ గ్రూపులు 2 ఉన్నాయి. ప్రతిరోజు పరీక్షలు పెడుతున్నాం. రాసేవారి సంఖ్య తగ్గింది, కానీ విజేతల సంఖ్య మాత్రం తగ్గలేదు మిత్రులారా. ఆ విజేతలో మీరు ఉండాలి, ఉంటారు అని ఆశిస్తున్నాను. మీకు ఏ అనుమానం సరే 9985011357 ప్లే స్టోర్లో మన యాప్ను జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని డౌన్లోడ్ చేసుకోండి. ఏ అనుమానం సరే చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. ఇది టెస్ట్ సిరీస్ రాయాలనుకున్న వారికి. పరీక్షలు రాయకపోతే మార్పు జరగదు, లోపాలు తెలుసుకోలేరు, ప్రిపరేషన్ కాలేరు, సైలెంట్గా ఉంటారు. వీళ్ళు రాస్తున్నారు మిత్రులారా, మీరు రాయకపోతే ఎలా? కాబట్టి టెట్ పరీక్షలకు సంబంధించి, హెచ్డబ్ల్యూకి సంబంధించి వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి, జాయిన్ కండి. ఏ అనుమానం సరే మనకు వాట్సాప్ చేయండి, మేము స్పందిస్తాం, మీ గురించి ఆలోచిస్తాం. నెగ్లెక్ట్ చేయకండి, సమయాన్ని వృధా చేయకండి, సమయాన్ని కాల్చకండి. మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా నిజ వాస్తవ సమాచారం కోసం మేమున్నాం, మేము అందిస్తాం. ఆల్ ది బెస్ట్.